jungle. కుటుంబ యజమాని చనిపోతే 20,000 రూపాయలు వస్తాయని మీకు తెలుసా? ఈ 20,000 రావాలనంటే ఏం చేయాలి? దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు చనిపోయిన వాళ్ళకు 20,000 రూపాయలు వస్తాయి? ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఈ అప్లికేషన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు ఏంటి? ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ స్కీమ్కి అప్లై చేయాలనంటే ఆగస్టు 2017 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో కుటుంబ యజమాని చనిపోయిన వాళ్ళకి ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. భర్తను కోల్పోయిన వితంతులకు కూడా ఈ ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి కొత్త పెన్షన్స్ మంజూరు కావడం లేదని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ అనేది ఇవ్వాలని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ స్కీమ్ పేరు NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము. ఈ స్కీమ్కి గనక అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏజు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అని అంటే ఖచ్చితంగా మీ మండల ఆఫీసులో MROకు మీ డాక్యుమెంట్స్ అన్నీ అయితే సబ్మిట్ చేయాలి. ఈ NFBC అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి దానికి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అని అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేటు, వాళ్ళ రేషన్ కార్డు. అయితే ఈ అమౌంట్ ఎవరికి రావాలి? చనిపోయిన వారి భార్య కానీ వాళ్ళ కొడుకు కానీ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు, వాళ్ళ క్యాస్టు, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే అన్నీ ఆ ఫామ్ ఫిలప్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీ దగ్గరలోని MRO ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్కు అప్లికేషన్ చేయాలి అని అంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ దగ్గరలోని MRO ఆఫీస్లో కానీ మీ సేవలో కానీ సంప్రదించండి. మీరు ఈ అప్లికేషన్ చేసిన తర్వాత దీన్ని MRO అప్రూవల్ చేయడం అయితే జరుగుతుంది. MRO నుంచి RDOకు వెళ్ళడం అయితే జరుగుతుంది. RDO ఓకే చేసినట్లయితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్లో ఓకే చేయగానే మీకు చెక్ అనేది మీరు చనిపోయిన వారు ఎవరు, వాళ్ళ భార్య కానీ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడడం జరుగుతుంది. లేదంటే చెక్కే మీకు డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ దగ్గర క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇంకా ఏదైనా సర్టిఫికేట్ కానీ వాళ్ళు అడిగితే మీ దగ్గర లేనట్లయితే అప్లికేషన్ అయితే చేయండి. దీనికోసం చివరి తేదీ అయితే లేదు. అయితే కొన్ని ప్లేస్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడుగుతున్నారని కామెంట్ అయితే చేస్తున్నారు. దీనికోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గనక లేనట్లయితే మీరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు అడిగినా మా దగ్గర లేదు సార్ మీరు అప్లికేషన్ అయితే చేయండి అని చెప్పండి, వాళ్ళైతే చేస్తారు. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.